హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో ట్రిమ్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ ట్రిమ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఒక డేటాబేస్ తీసుకున్నాము, అందులో ఎక్సెస్ స్పేసెస్ ఉన్నాయి. టెక్నికల్గా అంటే కంప్యూటర్ పరంగా తీసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం వాడే వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఒకటి కంటే ఎక్కువ స్పేసెస్ ఇస్తే అది గ్రామటికల్ మిస్టేక్ కింద వస్తుంది. వర్డ్లో అయితే మీకు డైరెక్ట్గా కింద అండర్లైన్ అవుతుంది, ఎక్సెల్లో అండర్లైన్ అవ్వదు. అయితే ఆ ఎక్స్ట్రా స్పేసెస్ని తీసేయాలి అంటే దానికోసం మనం ట్రిమ్ ఫంక్షన్ వాడచ్చు. అయితే ఇక్కడ మనకేంటి అంటే, ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాలో చేంజెస్ చేసుకోలేము. ఆ డేటాను సపోర్ట్ తీసుకొని వేరే దగ్గర మనం తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ దాన్ని మనం ఒరిజినల్ ప్లేస్లో రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఎక్సెల్ షీట్లో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక డేటాబేస్ తీసుకున్నాను. నేను సీరియల్ నెంబరు, నేము, ఒక 20 మెంబర్స్ నేమ్స్ తీసుకున్నాను. కొందరి నేమ్స్లో చూడండి, ఇక్కడ శ్రీనివాసరావు, మోహన్ లాల్, వినోద్ కుమార్, మనోజ్ జోషి, దినేష్ రెడ్డి, కృష్ణమూర్తి, ఈశ్వర్ నాయుడు, ఇలా ప్రవీణ్ కుమార్, హరీష్ లాల్ అని కొన్ని పేర్లు తీసుకున్నాం. వీళ్ళ దానిలో ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి. మరి స్పేసెస్ లేని వాటిలో అంటే నో ఇష్యూస్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అక్కడ తీసుకోదు. మనకి ఏవైతే ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయో వాటిని తీసేస్తుంది. అంటే వర్డ్కి మధ్యలో ఒక స్పేస్ నుంచి మిగిలిన స్పేసెస్ని తీసేస్తుంది. అయితే డైరెక్ట్గా ఇందులో మనం చేంజ్ చేయలేము. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనము ట్రిమ్ ఫంక్షన్ అని తీసుకుంటున్నాను. ఈ సెల్ వాల్యూని ఇక్కడ ట్రిమ్ ఫంక్షన్తో అప్లై చేసినప్పుడు ఈ సెల్ వాల్యూలో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ పోయి ఇక్కడ మనకు వస్తుంది. దీన్ని మళ్ళీ మనం అటు కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద ఇష్యూ ఉండదు మనకి. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేసి కొన్ని స్పేసెస్ ఇస్తా, సమ్ లెంతీ స్పేసెస్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్. డబల్ కోట్స్లో ఇవ్వాలి, ఇట్ షుడ్ బి టెక్స్ట్ కాబట్టి. చూసారా, ఇక్కడ సింగిల్ స్పేస్లోకి వచ్చేసింది మనకి, రైట్. అదే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఇక్కడ ఉంది కదా, సో ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్ ఫంక్షన్. ఏ సెల్ అడ్రస్, ఈ సెల్ అడ్రస్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఎప్పుడైనా చాలామంది నన్ను ప్రీవియస్ వీడియోస్లో అడిగారు ఏంటి అంటే, డ్రాగ్ చేస్తే రావట్లేదు అని చెప్పేసి, కాపీ పేస్ట్ కావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సెల్లులో ఏ సెల్లోని వాల్యూ అయితే మీరు డ్రాగ్ చేయాలనుకుంటారో ఆ సెల్ సెలెక్ట్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్లో మీకు ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ మీద పాయింటర్ ప్లేస్ చేసి కిందకు డ్రాగ్ చేసేయండి, ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రతి నేమ్లో ఇక్కడ ఏవైతే ఎక్సెస్ స్పేస్ ఉన్నాయో అవి ఇక్కడ వచ్చేసాయి, రైట్. థ్యాంక్ యూ.